రెండవ అష్టభాగ్యములో రెండవది, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఒకసారి మనకు అగస్టిన్ గారి యొక్క జీవితం చూస్తే, అతని యొక్క విలాసమైన జీవితం, తప్పుడు బోధలు, భోగభాగ్యాలు, విందులు, వినోదాలు, వ్యభిచారం, మోహము, కాము, మత మత్సర్యాలతో పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతని కొరకు, భర్త కొరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది పునీత మోనికమ్మ. పునీత మోనికమ్మ అతని యొక్క జీవితాన్ని చూసి కానీ, తన యొక్క భర్త యొక్క జీవితాన్ని చూసి కానీ ఎంత మాత్రము నీరసం కానీ, నిరుత్సాహం కానీ, నిరాశ కానీ పడలేదు. దానికి బదులుగా ఆమె ఎప్పుడు కూడా దేవుణ్ణి అంగలార్చుతూ ప్రార్థించింది, ఏడ్చింది, ప్రార్థించింది. ఎంత మాత్రము దేవుని విడిచిపెట్టలేదు. ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా కన్నిటి లెక్క పెడతాడని అలాంటి గొప్ప మనసుతో, విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగింది పునీత మోనికమ్మ గారు. ఆమె యొక్క ప్రార్థన జీవితం, ఆమె యొక్క వేదనను, ఆమె కన్నీటిని దేవుడు ఆలకించాడు. 18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, శోకతప్త హృదయముతో తన కొడుకు కోసము, తన యొక్క భర్త కోసము అంగలాచుచు ప్రార్థించినటువంటి మోనికమ్మ యొక్క జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. కొడుకు మార్పు చెందాడు, కొడుకు యొక్క భర్త మార్పు చెందాడు. ఆ మార్పు ద్వారా, ఆ మార్పును చూసి, ఆ గొప్ప అంతస్తులకు పిలువబడినటువంటి అతని యొక్క కొడుకు యొక్క జీవితాన్ని చూసి ఆమె సమాధానముతో మరణించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, యెషయా గ్రంథము 57:18 సెలవిస్తుంది, పరితపించు వారికి ఓదార్పును నీవు దయచేయదువు, వారి కన్నీటిని నీవు లెక్క పెడతావు, వారికి దయచేస్తావు కనుక వారికి ఓదార్పునిస్తావు. ఈ లోకములో వారికి ఎడబాటు ఉండదు, వారు ఎడబాసిపోరు, దిక్కులేని వారికి అనాథలుగా ఉండరు. కనుక నీ శోకతప్త హృదయాలకు నువ్వు ఓదార్పునిస్తావు, ధైర్యాన్ని ఇస్తావు, వారి జీవితాలకు అర్థాన్ని, పరమార్థాన్ని దయచేస్తావు అన్నటువంటి మాట ఈ యొక్క మోనికమ్మ యొక్క జీవితంలో నెరవేరింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇర్మియా గ్రంథం 31:13 చెప్తుంది, సెలవిస్తూ ఉంది, నేను వారి శోకమును, వారి యొక్క దుఃఖమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పును దయచేయుదును, వారికి ఆనంద బాష్పాలు దయచేస్తాను, నాట్యముగా మారుస్తాను, ఆనందముతో గెంతులు వేయుదురు, కన్నీటితో వెదపెట్టువారు ఆనందముతో కోత కోయుదురు అన్నటువంటి ప్రభు యొక్క మాటలు యొక్క మోనికమ్మ యొక్క జీవితములో స్పష్టముగా నెరవేరింది. ప్రియమైన సహోదరి సోదరులారా,